గుడ్ మార్నింగ్ నేను జ్యోత్స్న ఈ నెల చివరి వారంలో లేదంటే వచ్చే నెల మొదటి వారంలో తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నం, రైతు బంధు, రైతు రుణమాఫీ, కొత్త కమిషన్ల ఏర్పాటుతో పాటు ఇతర అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకొచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో జరిగిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 4 నెలలకు సరిపడా బడ్జెట్ పద్దులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ 4 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులను కేటాయించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన సందర్భంగా త్వరలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపుల ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలలకు అవసరమైన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. రైతు భరోసా, రుణమాఫీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు భరోసా విషయంలో కటాఫ్ పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో వ్యవసాయం చేయని వారికి, 1000 ఎకరాలు ఉన్నవారికి, కొండలు, రోడ్లు ఉన్న భూమికి రైతు బంధు ఇచ్చారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా కింద వాస్తవ సాగుదారులకు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 5 ఎకరాల వరకు సీలింగ్ పెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ సమావేశంలో రైతులకు ఇచ్చే పంట సాయం, రుణమాఫీపై చర్చించి ప్రభుత్వం కటాఫ్ పెట్టనుంది. కౌలు రైతులకు సైతం పంట పెట్టుబడి సాయం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. వీటితో పాటు పాలనలో సంస్కరణలు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, సాగునీటి పారుదల రంగాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే విధంగా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా మొదట విద్య, వ్యవసాయ రంగాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం విద్యా కమిషన్, రైతు కమిషన్లను ఏర్పాటు చేస్తుంది. వీటితో పాటు తెలంగాణ తల్లి, తెలంగాణ చిహ్నంపై చర్చ జరగనుంది. మొత్తంగా ఈసారి బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతుంది. సమావేశాలు ఇంకా ఎలాంటి ఎజెండాతో నిర్వహించనున్నారో వేచి చూడాలి.